నీ మీద పడిన నింద అనే ముద్ర ఉందే, నీ మీద పడిన పాపం అనే ముద్ర ఉందే, నీ మీద నొసల మీద రాయబడిన ఆ అక్రమం అనే ముద్ర ఉందే, వ్యభిచారం అనే ముద్ర ఉందే, త్రాగుడు అనే ముద్ర ఉందే, భయంకరమైన అక్రమ సంబంధాలు అనే ముద్ర ఉందే. ఏ నరుడు కొట్టివేయలేడు, ఏ మనుష్యుడు తుడిచివేయలేడు, ఏ భర్త తుడిచివేయలేడు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తున్నాడు కదా, ఈ కొరకు మరణించిన వాడు, కలవారి శిలువలో రక్తము కార్చిన వాడు, ఆయన రక్తం ఆ ముద్రను చెరపగలిగిన రక్తం. నీవు పడుతున్న నిందలలో ఇంకా అనేక మంది నీ మీద రాళ్ళు రువ్వచ్చునేమో, కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎందుకొరకు ఆయన రక్తము కార్చున్నాడో తెలుసా? తిరిగి నీ మీద రాయి విసరడానికి కాదు, నిన్ను క్షమించడానికి, నీ మీద ఉన్న ముద్రను కొట్టివేయడానికి. ఆయన రక్తం ఎలాంటిదంటే ముద్రను తుడిచివేయగలిగిన రక్తం. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపములో నుండి విడిపించి ఆ వ్యక్తిని పవిత్రునిగా చెయ్యును.